అందరూ నమస్కారం. ఇది బిగ్ బ్రేకింగ్ అండి. వేరే ఇంపార్టెంట్ వీడియోలు ఉన్నా కానీ ఖచ్చితంగా దీన్ని ఒక 2 minutes అని ఇద్దామని చెప్పేసి డిసైడ్ అయి ఉన్నాను. విజయ్ సంగీత విడాకుల కేసు ఎప్పుడైతే కోర్టుకు వచ్చిందో మీరు నేను మనమంతా కలిసి డిస్కస్ చేసాం. సీఎం కొడుకు పందైతే ఏంటి పెళ్లి చేసుకుంటా అని చెప్పేసి లీడర్ సినిమా ఒక డైలాగ్ ఉంటుంది. అదే సీఎంతో పెళ్ళి అంటే హ్యాపీయే కదా. అదే సీఎంతో ఆల్రెడీ పెళ్ళి అయి ఉంటే దట్ మీన్స్ ఒక అమ్మాయి ఒక అబ్బాయిని పెళ్లి చేసుకుంది. అప్పుడు నార్మల్గా ఉన్నాడు, ఈలోపు వేరే రిలేషన్ అతను అన్నారు, నాకు వద్దురని అనుకుంది, విడాకుల కోసం అప్లై చేసింది. ఇంతలో ఎన్నికలు వచ్చి అనుకోకుండా అతను సీఎం అయిపోయాడు. సీఎం అయిన తర్వాత అతను చేసే ప్రతి పనిని ఏం చేసి సొసైటీ గమనిస్తూ ఉండేది. అప్పుడు తేడా ఉండడు కదా. ఈ అమ్మాయికి ఏమైతే ఇబ్బందులు ఉన్నాయో అబ్బాయితో, ఇప్పుడు సీఎం అయిన తర్వాత ఆల్మోస్ట్ ఆ ఇబ్బంది క్రియేట్ చేయడు, పద్ధతిగా ఉంటాడు, కుదురుగా ఉంటాడు. దీనికి విడాకులు ఎందుకు అవసరం లేదు కదా. ఆ రోజు వచ్చిందని మనం అనుకున్నాం, వచ్చేసింది. చెంగల్పట్టు కోర్టులో ఈరోజు విజయ్ అండ్ సంగీత విడాకుల కేసు క్లోజ్. లండన్ నుంచి వీడియో కాల్ ఆమె అటెండ్ అయింది. మాకు ఇంక విడాకులు ఏమొద్దండి, మేము కలిసి ఉంటామండి అని చెప్పింది. ఆల్రెడీ విజయ్ తరఫున లాయర్లు అప్పటికే డిసైడ్ అయి ఉన్నారు, మొత్తం ముందుగానే మాట్లాడుకున్నారు కాబట్టి హ్యాపీ అండి, మేము కూడా ఓకేనండి అన్నారు. సో విజయ్ యొక్క అమ్మా నాన్న ఆమెతో మాట్లాడారు. అమ్మ పిల్లలు ఎదిగొచ్చారు, మనోడు సీఎం అయ్యాడు, ఇప్పుడు విడాకులు ఎందుకు తల్లి, హ్యాపీగా ఉండమ్మా. ఒకవేళ త్రిష వల్ల నీకు సమస్య అనుకుంటే ఆమెతో మనోడు చట్టాపటసం ఏమి తిరగట్లేదు కదా. ఆమె దారి ఆమెది, మనోడి దారి మనది. అండ్ ఇప్పుడు సీఎంగా ఉన్నాడు, ఏమాత్రం తేడాగా బిహేవ్ చేస్తే జనాలు ఊస్తారమ్మా, ఏమొత్తల్లి నువ్వు రామ్మ కలిసి ఉందామమ్మా అని వాళ్ళు చెప్పారట. ఆమె కూడా సరే అందట. విజయ్ కూడా లేదు ఇక నుంచి బాగుంటాయని చెప్పాడట. సో హ్యాపీ. ఇక త్రిష సంగతి వద్దాం. పాపం త్రిష అంటే మీలో కొంతమంది ఒప్పుకోరు, బట్ పాపం త్రిష నాకు అనాలనిపిస్తుంది. ఎందుకంటే భార్య దూరంగా ఉన్నా ఇతను పక్కనే ఉంటూ మొరల్ సపోర్ట్ ఇస్తూ, ఇక వేరే రకరకాల సపోర్ట్లు ఇస్తూ అతనికి పాపం చాలా హెల్ప్ఫుల్గా ఉంది. ఒక మంచి ఫ్రెండ్గా కావచ్చు, మంచి కంపెనీగా కావచ్చు, ఎలాగైనా కానీ. ఇప్పుడు ఆ పరిస్థితి ఏంటి అన్నప్పుడు ఆమెకి ఇవ్వాల్సిన పర్యటన ఆమెకి ఇస్తూనే బయట మాత్రం పద్ధతిగా ఉంటాడు విజయ్ని కోరుకుంటున్నా. ఆయన భార్య కోరుకున్నట్టుగా ఇక నుంచి కుదురుగా ఉంటాడు, పద్ధతిగా ఉంటాడు, గొప్పగా ఉంటాడు, తద్వారా గొప్పగా పరిపాలిస్తాడని చెప్పేసి కోరుకుంటూ ఉన్నా. అంతిమంగా డైవర్స్ కేసు క్లోజ్. భర్త సీఎం సంతోషంగా, సంగీత భర్త పిల్లలతో ఉంటుంది. పిల్లలు కూడా ఇక సంతోషంగా ఉంటారు. ఇక అమ్మమ్మ గారు నాయనమ్మ, తాత, అమ్మ, నాన్న వాళ్ళందరూ కలిసి పిల్లలు కూడా హ్యాపీగా ఉంటారు. ఓవరాల్గా మరలా చెప్తున్నా, గతంలో చాసలు కూడా చెప్పా, పెద్దవాళ్ళు అన్న వాళ్ళు ప్రతి కుటుంబంలో చాలా చాలా ముఖ్యం. వాళ్ళు చెప్పే విధానంలో మనకి చెప్తే మనకున్న సమస్యలకి, మనకున్న కష్టాలకి, ఇబ్బందులకి పరిష్కార మార్గాలు దొరుకుతాయి. ఈ వేళ విజయ్ అదృష్టవంతుడు, వాళ్ళ అమ్మా నాన్న. అండ్ విజయ్ అదృష్టవంతుడు, మంచి పిల్లలు. ఏ మాటగా మాట సంగీత, ఆమెను కూడా మెచ్చుకోవాలి. ఎందుకంటే ఎక్కడ నెగ్గాలా కాదు, ఎక్కడ తగ్గాలో తెలిసింది. అండ్ ఇటువంటి మూమెంట్లో కుటుంబ పరువు రోడ్డును పడకూడదు. ఇటువంటి మూమెంట్లో సర్దుకొని పోదాం. ఇటువంటి మూమెంట్లో ఒకరికొకరు అర్థం చేసుకుని బతుకుదామని డిసైడ్ అయింది. సంతోషం, హ్యాపీగా ఉండాలి వాళ్ళు.